మనిషి సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలి. పక్షిని చూడండి ఎలా ఉంటది? ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే పక్షి తేలిగ్గా ఉంటది. రెక్కలను ఎప్పుడూ తేలిక పరుచుకుంటా ఉంటది. ఉండి అలా ఎగరగలుగుతుంది. మన ఆలోచనలో కొత్తదనం తీసుకురావాలి. ఆలోచనలు బరువుగా ఉండకూడదు మరి. పరిస్థితులను అర్థం చేసుకొని, ఆలోచించి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అహంకారానికి పోకూడదు. ఇది ఆధ్యాత్మికత వల్లే వస్తుంది, వీలవుతుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా, అవకాశంగా మార్చుకోవాలి. మన స్వభావ సంస్కారాల్లో నాణ్యత ఉండాలి. క్వాలిటీ ఉండాలనమాట. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఉండాలంట. వ్యర్థ విషయాలు, అయిపోయిన విషయాలు వదిలివేయాలి. ఎప్పుడో జరిగినయి అలాంటి, ఇలాంటి విషయాలు వ్యర్థం, పనికిరాని చెత్త కింద లెక్క. వదిలేయాలి వాటిని. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇలా ఉంటే సద్వినియోగం చేసుకున్నట్టే అవుతుంది. ఎవరో ఏదో అన్నారని, ఎప్పుడో ఏదో జరిగిందని, మనం అలాగా జరిగిందని మనసులో పదే పదే తలుచుకుంటే మనసు బరువైపోతుంది. మిగిలిన పనులన్నీ కుంటుపడతాయి. మనసులో చెత్త పేరుకుపోద్ది. పెరగనివ్వకూడదు. తగినట్టు సమయాన్ని, సందర్భాన్ని బట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అందరితో బావుండాలి. మనం ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలనమాట. మనకి మనం అనుకూలంగా ఉండాలి. ఇతరులకి అనుకూలంగా ఉండాలి. మనకు మనం అనుకూలంగా ఉండాలి. మనకు మనమే వ్యతిరేకంగా ఉండకూడదు. విషయాల నుండి తేలికగా బయటపడాలి. అహంకారం, అంధకారం నుండి బయటపడి తేలికగా ఉండాలి. భారం తగ్గుతుంది. సౌకర్యంగా ఉంటది. భారం తగ్గి సౌకర్యంగా, ఈజీగా ఉంటది. ఆలోచనలు నాణ్యతగా ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు. ఎప్పుడు ఆలోచిస్తే బుర్రని వేడెక్కించుకోకూడదు. తేలిగ్గా ఉంచుకోవాలి. ఆలోచనలు తక్కువగా ఉంటే మంచిది. ఎక్కువగా ఉండకూడదు. ఏ పనైనా తేలికగా చేయగలుగుతాం. ఎప్పుడు ఉసూరుమంట, భారంగా ఉండకూడదనమాట. తేలిగ్గా చేయగలుగుతాం. మనస్సు అయినా, శరీరాన్నైనా ఎంతగా వాడాలో అంతగానే వాడాలి. అప్పుడే జీవితం విలువైనదిగా, తేలిగ్గా, ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషకరంగా ఉంటది. లేకపోతే ఈ జీవితం అంత బరువైంది ఇంక వేరే ఏమీ ఉండదు. తేలిగ్గా ఉంచుకోవాలి. మనకి మనం అనుకూలంగా మార్చుకోవాలి. ప్రతి పరిస్థితిని మనకు మనం అనుకూలంగా మార్చుకుని ఫ్లెక్సిబుల్‌గా చక్కగా జీవితాన్ని ఆనందంగా, ఉత్సాహంగా గెంటుకుంటూ ఎళ్ళకుండా పక్షిలా ఎగురుతూ, ఎగురుతూ ఉత్సాహంగా ఉండాలి. చూడండి పక్షి పైకే చూపు దానికి. పైకే ఎగురుతది. రెక్కలను తేలిక చేసుకొని మరీ చక్కగా ఎగురుతది. పల్టీలు కొడద్ది. ఎలా కావాలంటే అలా ఆనందంగా ఉంటది. మనం కూడా అంతే. బరువులు తక్కువ పెట్టుకుంటే మనం కూడా పక్షిలా తేలిగ్గా ఉంటాం. మనసు తేలిగ్గా ఉంటే అన్నీ తేలిగ్గా ఉంటాయి. ఎలాంటి జీవితాన్ని ఎలా మనం సాధించాలి? ఆధ్యాత్మిక విషయాల వల్ల, పరమాత్మ స్మరణ వల్లే మనకి వీలవుతుంది. సరేనా? బాయ్.